వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నమతే యజతే చైవాప్యాచండాలంతమీశ్వర. ఇది చండాళ్ళ మొదలుని ఈశ్వరుడి వరకు అంత పరమేశ్వరతత్వం వ్యాపించి ఉందని ఎరుక ఉంటూ నకుత్రాపి ద్రోహబుద్ధిం కురితే, ఏ ఒక్కరి పట్ల ద్రోహబుద్ధి ఉండకూడదు. అద్రోహో నాతిమానిత. భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో చెప్తున్నాడు, అద్రోహం, ద్రోహబుద్ధి ఉండరాదండి. ఎవ్వరి పట్ల కూడా ద్రోహబుద్ధి ఉండరాదు. అంటే చూసారా, భక్తి అంటే ఏమిటో తెలుస్తుంది కదా. కేవలం పూజలు పునస్కారాలు మాలలు కావు, ఈ వీటితో కూడి అవన్నీ చేయాలి. ఇక్కడ లేనప్పుడు పరమాత్మ మాత్రం సంతోషిస్తాడా? అందుకు ద్రోహబుద్ధి కూడదు. పైగా మత్స్థాన దర్శనే శ్రద్ధ, నా స్థానములు చూడాలని శ్రద్ధ ఏర్పడుతుంది అన్నాడు. ఇక్కడ పరాభక్తిలో ఎలా ఉంటుందంటే, సాత్విక భక్తిలో అయితే పాపనాశనార్థం వెళదాం, అక్కడున్న పరమేశ్వరుడి ప్రీతి చెందిద్దామని వెళ్తారు సాత్విక భక్తులు. కానీ పరాభక్తులు ఎలా ఉంటుందంటే, వాటి యందు సహజమైన ప్రేమ ఏర్పడుతుంది. అమ్మవారి స్థానములు అంటే క్షేత్రములు, అమ్మవారి క్షేత్రాలు చూడాలనే శ్రద్ధ. శాస్త్రాలు వెతుకుతాడు, ఎక్కడెక్కడున్నాయి అమ్మ యొక్క క్షేత్రములు వెళ్ళాలి. అక్కడ అంత చెప్తారు కానీ అక్కడ అంత లేదండి. అయ్యో, శాస్త్రం చెప్పింది అది చాలా గొప్పది, అందుకు అది గొప్పదే, ఎందుకంటే శాస్త్రం చెప్పింది అని వెళ్తాడు. శాస్త్రం చెప్పింది విశ్వసించాడు కనుక శ్రద్ధ అని పేరు. ఇది చెప్తున్నాడు, మత్స్థాన దర్శనే శ్రద్ధ. నా స్థానములు చూడటంలో శ్రద్ధ చూపిస్తాడు. అదేవిధంగా మద్భక్త దర్శనే తథా, అమ్మవారి భక్తుడు కూడా ఉన్నాడు అంటే అతను చూడాలని ఉత్సాహంట. అదేవిధంగా మచ్చాస్త్రశ్రవణే శ్రద్ధ, అమ్మ శాస్త్రములు వినాలనే శ్రద్ధ. ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? పరాభక్తులు. పైగా మంత్రతంత్రాదిషు ప్రభో, నా మంత్రము నా తంత్రంపై శ్రద్ధ ఉంటుంది. అంతేగాని ఫలానా మంత్రం చేస్తే ఫలానా వాళ్ళు వశ్యమైపోతారు, అలాంటి మంత్రాల మీద ఆసక్తి ఉండదు. మన్మంత్ర తంత్ర అంటే అమ్మకి సంబంధించిన మంత్రములు, వాటి ఉపాసనా పద్ధతులు. తంత్రం అంటేనే ఉపాసనా పద్ధతి, వాటి యందు శ్రద్ధ కలిగి ఉంటారు. అంతేకాదు మయి ప్రేమాకులమతి, నాపై నిరంతరం అవిచ్ఛిన్నమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎలాంటి స్థితికి వెళుతుందంటే, నా గురించి కాసింత ఆలోచన రాగానే రోమాంచిత తనుస్సదా ప్రేమాసురుజల పూర్ణాక్ష కంఠ గద్గద నిస్వనః. అమ్మవారి పేరు తలంచుకున్నా, అమ్మవారి నామాన్ని రూపాన్ని లీలల్ని ఏది తలంపులోకి వచ్చినా ఒక్కసారి ప్రేమతో చిత్తము పొంగులు వారి ఒళ్ళంతా పులకించిపోయి కనులు ఆనందాశ్రువులు రాలుతూ కంఠము గద్గదమవుతుంది అన్నారు. ఇది నిజానికి శంకర భగవత్పాల వారి ఈ స్థితిని సాత్వికోద్రేకము అన్నారు. ఇక్కడ పరాభక్తిలో కలిగే ఉద్రేకము సాత్వికోద్రేకం. ఎందుకంటే కొన్ని ఉద్రేకాల్లో కూడా కళ్ళు చెమర్చడం, ఒళ్ళంతా వేడెక్కడం ఇవన్నీ ఉంటాయి. ఆ ఉద్రేకాలు కోపోద్రేక, శోకోద్రేక, మోహోద్రేక. కానీ ఇది భక్త్యుద్రేకం. ఇది ఎవరో యోగ్యులైన వాళ్ళకి తప్ప అందరికీ దొరకదండి. అలాంటి భాగ్యం ఇయ్యవయ్యా అన్నాడు. అలాంటి భాగ్యం ఉంటే వాడు మహానుభావుడు అన్నాడు త్యాగరాజస్వామి వారు. ప్రేమ ముప్పిరిగొను వేళ నామము తలచేవారు హొయలు మీర నడలుగల్గు సరసుని సదా కనుల జూచును పులక శరీరులై ఆనందపయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో మహానుభావులు అన్నాడు. ఈ మాటని నారదులు వారు చెప్తారు. కంఠావరోధ రోమాంచాస్త్రుభి పరస్పరం లపమానా పావయంతి కులాని పృథివించా అన్నాడు. ఆ అమ్మని తలంచుకోగానే ఒళ్ళు పులకించి కనులు ఆనందాసులు రాలితే వాడి శరీరం శుద్ధ శరీరం, వాడిది భోగ శరీరం. అందుకని అత్తరులు పూసుకుని కొత్త వస్త్రములు ధరించిన వాళ్ళది భోగ శరీరం కాదుట. పరమాత్మని తలంచుకోగానే పులకించిన ఒళ్ళు భోగ శరీరం, చెమరించిన కన్ను భోగ శరీరం అన్నాడు. ఇక్కడ బొంగురు పోయిన గొంతు భోగ శరీరం. అలాంటి చారుభోగ భూమి అంటారు శంకర భగవత్పాల వారు దీన్నే శివానంద లహరిలో. అలాంటి స్థితి ఈ పరాభక్తికి చెందిన వాళ్ళకు సహజంగా వస్తూ ఉంటుంది. అనన్యేనైవ భావేన పూజయేద్యోనగాధిప, నన్ను పూజిస్తాడు కానీ ఆ పూజలో పాపం పోవాలని కానీ నేను ప్రీతి చెందాలని కానీ అనుకోడు. ఇది ఇంకా ఆలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుందని మనకి. ఎందుకంటే సాత్విక భక్తే పెద్ద ఆశ్చర్యం. ఇంకా నిర్గుణ భక్తి అంత తేలిగ్గా అర్థమవుతుందా? అక్కడ పూజించేటప్పుడు ఈ పూజ వల్ల అమ్మవారి ప్రీతి చెందాలని కూడా అనుకోడు. ఎందుకంటే ఆ పూజ చేస్తూ తాను ప్రీతి చెందుతున్నాడు, ఆ ప్రీతి. అంతేగాని ఈ పూజ వల్ల పాపం పోవాలని కూడా అనుకోడు. ఎందుకంటే పాపం ఒకటి ఉందని పోవాలని కూడా అతడికి లేదు. అది సహజ భక్తిగా ఉంటుంది ఆ సమయంలో. అది కూడా కోరిక లేదు. త్యాగరాజస్వామి వారిలాగా తులసీ దళములతో సంతోషముగా పూజించు, తులసీ దళాలతో సంతోషంగా పూజిస్తాడు. మనం తులసీ దళాలతో పూజ సంతోషంగా కాదు, సంతోషం కోసం. ఇది పూజిస్తే తర్వాత ఏదో వస్తుంది, దానివల్ల బాగుంటాను. కానీ పూజించేటప్పుడే అంత ప్రేమ భావంతో ఆర్ద్రంగా అనుభూతితో ఉంటాడు అతను. దానినే అనన్యేనైవ భావేనా అని అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు.
పైగా నా వ్రతములు ఏమిటో తెలుసుకుని మరీ చేస్తాడన్నాడు. భక్తుడైన వాడు తాను ఉపాసించే దేవతకు సంబంధించిన వ్రతములేమిటి, క్షేత్రములేమిటి, మంత్రములేమిటి, శాస్త్రములేమిటి, వీటిని వెతుకుతాడటండి. వెతుక్కుని మరీ ఆస్వాదిస్తూ ఉంటాడు. అందుకే జీవం ఉన్నంతకాలం, భగవంతుడు నడిచే శక్తి ఇచ్చినంత కాలం క్షేత్రాలకు వెళ్ళాలి, తిరగాలి. ఎందుకంటే అమ్మ అక్కడ ఉన్నది, శాస్త్రం చెప్తోంది, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అనుభూతిని పొందాలి. అమ్మకి ఇష్టమైన చోటు అని వెళ్ళాలి. అదేవిధంగా అమ్మ శాస్త్రములు వినాలి, అమ్మకి సంబంధించినటువంటి కథలు వినాలి. ఇవన్నీ వివరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అమ్మ వ్రతములు తెలుసుకుని ఆచరిస్తాడు అన్నాడు. వ్రతాని మమ దివ్యాని నిత్య నైమిత్తికాన్యపి, నిత్య నైమిత్తికముల్లో నన్ను ఆరాధిస్తూనే నా వ్రతములు తెలుసుకుని మరీ చేస్తాడు. పైగా నా గురించి తలుచుకుంటూ ఒక్కొక్కప్పుడు ఏ స్థితికి వెళ్ళిపోతాడో తెలుసా? పరాభక్తుడు. చూడండి, పరాభక్తుడిని ఎక్కువ వర్ణించింది. ఉచ్చైర్గాయంశ్చ నామాని మమైవ ఖలు నృత్యతి, ఎలుగెత్తి నా పేరు పలుకుతూ లేచి నాట్యం చేస్తుంటాడమ్మా. అందుకే రామకృష్ణ పరమహంసను గారు అడిగారు, భక్తి అంటే ఏమిటి అని. ఆ భగవంతుడి గురించి నీకు తలచుకోగానే ఒళ్ళు మరచి నాట్యం చేస్తే అప్పుడు నువ్వు భక్తుడు అని అర్థం అని చెప్పాడు మహానుభావుడు. ఆయన ఎలా చెప్పగలిగాడు? ఆయన అలాంటి భక్తుడు గనక. అమ్మ పేరు వింటే చాలు సమాధిలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. లేచి నాట్యం చేస్తాడు. విష్ణుడింతేయ కాని వేరొండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్కచోట, నలినాక్షుడని నిధానము కంటే నేనని ఉబ్బి గంతులు వేయిచు నొక్కచోట అంటారు ప్రహ్లాదుని వర్ణిస్తూ. అలాంటి ఆనందంతో నాట్యం చేస్తాడు. పైగా వాడికి అహంకారాదిరహిత, ఏ ఒక్క క్షణంలో కూడా నేను చేశా, నాది అనే భావం వాడికి కలగదండి. మరి ఎలా ఉంటాడంటే దేహతాదాత్మ్య వర్జిత. పరాభక్తిలో దేహతాదాత్మ్యం కూడా ఉండదు. తన దేహంతో తానికి స్పృహ ఉండదు. ఆ స్థితికి వెళతాడు. అందుకే అదంత తేలిక కాదు ఆ భక్తి రావడం అనేది. అందుకే సాత్విక భక్తిని ఇయ్యవయ్యా అని అడిగాడు. అది వస్తే ఎప్పుడు అది రావాలి. పరాభక్తిలో దేహతాదాత్మ్య వర్జిత. మరి వాడికి సుఖదుఖాలు ఉండవా? ఇది చాలామంది అనుకోవచ్చు. భక్తుడికి సుఖదుఖాలు ఉండవు, భక్తులు లేని వాడికి సుఖదుఖాలు ఉంటాయని. సుఖదుఖాలు కర్మల కొద్దీ వచ్చిపోతూ ఉంటాయి. భక్తుడైన వాడిని సుఖం పొంగించదు, దుఃఖం కుంగించదు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ రెండింటినీ తట్టుకోగలిగిన శక్తి వాడికి ఉంటుంది. అసలు వాటిని పట్టించుకోట. మరి ఎలా ఉంటాడండి? వాడికి ప్రారంధవశాత్తు సుఖదుఖాలు వస్తూ ఉంటే భక్తుడు ఎలా ఉంటాడు? ఇది తెలిస్తే ఒక త్యాగరాజు ఎలా జీవించాడో, ఒక రమణ మహర్షి ఎలా జీవించారో, ఒక కంచి మహాస్వామి వారు ఎలా ఉన్నారు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అందుకు ప్రారబ్ధేన యథాయచ్చ క్రియతే తత్తథా భవేత్ నమే చింతాస్తి తత్రాపి దేహ సంరక్షణాదిషు. ఆఖరికి తన దేహాన్ని తాను రక్షించుకోవాలని కూడా అనుకుంటా ఆ స్థితిలో ఉంటాడు. ప్రారబ్ధం ఎలా ఉందో అలా నడుస్తుంది కానీ అంటే ఎంత నిశ్చలంగా ఉంటాడో. మన సుదర్శనుడి కథలో కొంతమేరకు దీన్ని చెప్పుకున్నాం. ప్రారబ్ధం ఒకటి ఉన్నది, అది నేను చేసుకున్నదే, దాన్ని బట్టి ఏది వస్తుందో రాని, నేను చలించకుండా ఉంటాను. ఈ స్థితి ఉంటుంది. దేహ రక్షణ కోసం కూడా ప్రయత్నించడు. ఇప్పుడు మీకు ప్రహ్లాదుడు బాగా అర్థమైపోయి ఉంటాడు. అతను కొడుతున్నా తిడుతున్నా అంత నిశ్చలంగా ఎలా ఉండగలిగాడంటే, ఈయన కొట్టిన విష్ణు వచ్చి కాపాడతాడులే అనుకోలేదు ఆయన. తెలుసుకోండి, ఇక్కడ ఆయన కాపాడతాడు అనుకోలేదు, కాపాడాలనుకోలేదు. మనం మహిమల కోసం చిన్నప్పుడు కథ అలాగే విన్నాం ప్రహ్లాదుడిది. కానీ ప్రహ్లాదుడికి అక్కడ కొడుతున్నారు, ఇక్కడ దండ వేస్తున్నారు, రెండూ ఒకటి. తిట్టేటి మాటలను, దీవించే మాటలను అట్టే సరేనని తలచునాతడి సుఖి, పట్టి చంపేవేళ పట్టము కట్టేవేళ అట్టు నిట్టు చలించని అతడే సుఖి, అటువంటి వాడువో హరిదాసుడు అటమటాలు విడిచిన అతడే సుఖి అంటాడు హనుమాచార్యుల వారు పరాభక్తి సంబంధించిన వర్ణనలు. వాడు ఆ విధంగా ఉంటాడు. సమశత్రువు చ మిత్రే చ తథా మానాపమానయో, ఆ స్థితి. ఆ కారణం చేతనే నమే చింతాస్తి. ఎంత గొప్ప మాట అండి. వాడికి చింత అనేది లేదండి. ఇంకా వాడు భయపడుతున్నాడు, చింతపడుతున్నాడు అంటే అమ్మ మీద నమ్మకం లేదని అర్థం. కనుక నువ్వు భక్తుడు అయ్యావనడానికి ఉదాహరణ నీకు భయం లేదనేది. అందుకు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి అంటాడు అక్కడ ప్రహ్లాదుడిని వర్ణిస్తూ నారదులు. మొట్టమొదటిగా భయం లేదు. భయం ఎక్కడొస్తుంది? భగవంతుడు తప్ప అన్య వస్తువు ఉంది అనుకుంటే భయం. భగవంతుడు తప్ప అన్యం కనపడిన వాడికి భయమే ఉందండి. అది వాడి యొక్క స్థితి. ఇది భక్తిస్తు యా ప్రోక్త పరాభక్తిస్తు సా స్మృత. ఇదయ్యా పరాభక్తి అంటే. ఇలాంటి పరాభక్తిలో నిరంతరం నన్నే చింతన చేస్తూ అతడు ఐక విషయాలపై సహజ వైరాగ్యాన్ని పొందుతాడు. అంతేగాని ఈ విషయములు పట్టుకుంటే ప్రమాదము అంటూ విషయములు విడిచిపెట్టడం వేరు. అసలు పరమాత్మ తాదాత్మ్యంలో పడి పట్టడమే లేదు వాడికి. దీనికి రామకృష్ణ పరమహంస ఈ ప్రేమజనిత వైరాగ్యం అన్నారు. అది ఎలా ఉంటుందయ్యా అంటే, రాత్రి చీకట్లో నువ్వు ఎన్నో దీపాలు వెలిగించుకుంటావు, పొద్దున అఖండ సూర్యకాంతి రాగానే ఆ దీపాలు పట్టవు నీకంతే. ఎందుకు? అఖండ సూర్యకాంతి కనబడింది, వాటిని ఆపేయాలి అని కూడా అనుకోనక్కర్లేదు. అసలు వాటిపై దృష్టి వెళ్ళదు. ఎందుకు? అఖండ సూర్యకాంతి ఉంది కనుక. కనుక పరమాత్మ ప్రేమ అనే అఖండ పరాభక్తి అనే సూర్యుడు ఉదయిస్తే లౌకిక విషయాలనే దీపాల మీద నీకు దృష్టి పోదయ్యా అని చెప్పాడు. అది ప్రేమజనిత వైరాగ్యం. ఇది
ఆ పరాభక్తిలో సిద్ధిస్తుంది ఈ వైరాగ్యము. ఇలాంటి స్థితిలో ఉన్నవాడికి క్రమంగా ఏం జరుగుతుందో చెప్తుంది. ఇక్కడ వరకు అయింది కదా. ఈ నిర్గుణ భక్తి అనగా పరాభక్తి అనగా ఏకభక్తి లభించిన వాడు క్రమంగా ఏ స్థితికి వెళ్తాడంటే తనకి అమ్మకి ఇంకా భేదము లేదనే స్థితికి వెళతాడు. అది జ్ఞానం అన్నారు ఇక్కడ. అప్పుడు ఇంకా ఏమాత్రపు దేహంతో అనుబంధం లేదు అతనికి. ఉన్నదంతా అఖండమైన ఆత్మస్వరూపమైన అమ్మయే. అమ్మకి నాకు భేదము లేదు అనే అభిన్న భావం, అభేద స్థితి, అద్వైత స్థితి, ఆ జ్ఞానం లభిస్తుంది. ఎవరికి లభిస్తుంది? నిర్గుణ భక్తికి చెందినవాడికి, పరాభక్తికి చెందినవాడికి. మొత్తానికి నిర్గుణ భక్తి వల్ల నీకు సహజ సిద్ధమైన వైరాగ్యం ఏర్పడుతూ అది ఎలాంటి స్థితికి తీసుకెళ్తుందంటే ఇంకా నీలో నేను అనబడే ఆత్మ కూడా అమ్మయే నెరుక కలిగి ఆ పూర్తి ఆ తాదాత్మ్య స్థితిలో ఉంటూ వాడు ఈ దేహాత్మ భ్రాంతుల్ని విడిచిపెట్టి జీవన్ముక్తుడవుతాడు. ఎప్పుడు? ఇహంలోనే. అలాంటి స్థితి ఉన్నవాడికి అమ్మవారి ఇహంలోనే జీవన్ముక్తుడిని చేస్తుంది. అందుకే ఇదే విషయాన్ని మనకి భాగవతంలో కపిల గీతలో కపిలాచార్యులు బోధిస్తూ ఆ నిర్గుణ భక్తికి జ్ఞానానికి భేదం లేదయ్యా అన్నాడు. దేనికి? నిర్గుణ భక్తికి జ్ఞానానికి భేదం లేదు.